వెల్కమ్ టు మీడియా జగదీష్. ఈరోజు వీడియో ఆస్ట్రేలియాలో జరిగిన ఒక స్టోరీ గురించి తెలుసుకుందాం. అది ఆస్ట్రేలియాలోని సిడ్నీ దగ్గర సముద్రం ఒడ్డున ఉండే ఒక కొండ ప్రాంతం. గ్యాప్ పార్క్ అని పిలిచే ఆ కొండకి ఆత్మహత్యలు చేసుకునే ప్రాంతంగా మరొక పేరుంది. ఒకరోజు సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని ఆ కొండ మీదకి వెళ్తున్న ఒక అమ్మాయికి వెనుక నుంచి ఒక తీయటి జాలితో నిండిన ఒక స్వరం వినిపించింది. హలో, నేను నీకేమైనా సాయం చేయగలనా అని. పోనీ నాతో చాయ్ తాగుతావా అనే మాట వినబడింది. వెనక్కి తిరిగి చూస్తే ఓ మధ్య వయస్కుడు చిరునవ్వుతో ఆమె వైపే చూస్తూ ముందుకొస్తూ ఉన్నాడు. అతన్ని చూడగానే అతని ముఖంలో ఏదో తెలియని ప్రశాంతత కనిపించింది. ఆ అమ్మాయికి అతన్ని ఎప్పుడూ చూచినట్టుగా కూడా గుర్తులేదు. సరేనని అతనితో పాటు టీ తాగడానికి వెళ్ళింది. కొండ పక్కన ఉన్న అతని ఇంట్లో కూర్చొని చాయ్ తాగుతూ చాలాసేపు జీవితంలో సమస్యల గురించి మాట్లాడుకున్నారు. అలా వారి సంభాషణ ముగిసేసరికి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనను విరమించుకొని తను ఇంటికి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయిన అమ్మాయే స్క్రీన్పై ఉన్న ఫోటో. ఆమెను టీ తాగుదాం రమ్మని పిలిచిన వ్యక్తి పేరు డాన్ రిచీ. ఆ ప్రాంతానికి కొత్తగా వచ్చిన అతనికి కొండపై నుంచి దూకి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిసింది. ఒకరోజు అతని కళ్ళ ముందు జరిగిన ఒక సంఘటన అతన్ని తీవ్రంగా కలిచివేసింది. ఇకపై అక్కడ ఎవరు ఆత్మహత్యలు చేసుకోకూడదు అనుకున్నాడు. ఎవరైనా ఆ ఉద్దేశంతో అక్కడికి వస్తే వారి వెనకాలే వాళ్ళ దగ్గరకు వెళ్ళేవాడు డాన్ రిచీ. ఒక కప్పు ఛాయ్ తాగుదాం అని వాళ్ళని ఆహ్వానించేవాడు. అతడు పిలిచే పిలుపు చాలామందిని ఒప్పించేది. అలా ఇంటికి తీసుకెళ్ళి టీతో పాటు 4 మంచి మాటలు చెప్పేవాడు. ఆ మాటల మాయలో పడిపోయి వచ్చిన వారు చావు ఆలోచనను విరమించుకొని ఇంటి బాట పట్టేవారు. అలా అతని 85 సంవత్సరాల జీవిత కాలంలో డాన్ రిచీ మొత్తం 186 మందిని ఆత్మహత్య చేసుకోకుండా కాపాడాడు. అలా ఆత్మహత్య ఆలోచనను విరమించుకున్న కొందరు తిరిగి వచ్చి డాన్ రిచీకి కృతజ్ఞతలు తెలిపేవారు. ఇది గమనించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం 2006వ సంవత్సరంలో అతనికి ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా అనే బిరుదిచ్చి సత్కరించింది. ఆత్మహత్యలు చాలా వరకు క్షణికావేశంలో జరుగుతూ ఉంటాయి. ఆ నిమిషం గడిచిపోతే ఆ ఆలోచనను విరమించుకునే అవకాశం చాలా ఎక్కువ. ఆ అవకాశాన్ని డాన్ రిచీ ఉపయోగించుకున్నాడు. క్షణికావేశంతో వచ్చిన వారికి 4 ఓదార్పు మాటలు చెప్పి ఎన్నో జీవితాలను నిలబెట్టాడు. ఇప్పుడు మన పరుగుల జీవితంలో పక్కవారి గురించి ఆలోచించే సమయం ఉండదు. కనీసం సొంత కుటుంబ సభ్యులు ఏం ఆలోచిస్తున్నారో, వారి జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే తీరిక లేకుండా పోతుంది. రోజుకొకసారైనా చిన్న పెద్ద అంతా కలిసి కూర్చొని మంచి ఛాయ్ తాగుతూ మనసు విప్పు మాట్లాడుకుంటే ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అంటాడు డాన్ రిచీ. నిజమే, ఫ్యామిలీలో కమ్యూనికేషన్స్ లేకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా సింపుల్గా ఎస్ అని కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల
ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో రోజు ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్ మై ఫ్రెండ్స్.